వజ్రా హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ జీ గారికి బల్లెం విశిష్ట పురస్కారం. జరుగుతున్న తేదీ జూలై 27, 2026. వేదిక తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హాల్, ఫిలిం నగర్. అతిథులు: ముఖ్య అతిథి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు. సన్మానకర్తలు: లయన్ శ్రీ సాయి వెంకట్, రూపారెడ్డి బసవ. గౌరవ అతిథులు: సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు మరియు దర్శకుల సంఘం ప్రెసిడెంట్ శ్రీ విఎన్ ఆదిత్య గారు. విశిష్ట అతిథి లయన్ శ్రీ మండా సురేష్ కుమార్. ఆత్మీయ అతిథి శ్రీమతి లక్ష్మీకాంతి. ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ కృష్ణ కోటకొండ మరియు శ్రీ రంగినేని శ్రీనివాసరావు. తక్కువ ఖర్చుతో వజ్రా హాస్పిటల్లో బ్రెయిన్ సర్జరీలు జరిగినటువంటి విషయం అందరికీ విదితమే. డాక్టర్ ప్రకాష్ వజ్రా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తన హాస్పిటల్లో సాధారణ ఫీజులతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించారు. ఆయన చేసినటువంటి ఈ సేవలను గుర్తించి సుప్రసిద్ధ సాంస్కృతిక సంస్థ బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్, సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు సంఘ సేవా సంస్థ వారు తమ 39వ వార్షికోత్సవాల సందర్భంగా ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ గారి 54వ జన్మదినోత్సవం సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో శ్రీ ప్రకాష్ గారికి ఈ విశిష్ట పురస్కారం అందించనున్నారు. ఇక డాక్టర్ ప్రకాష్ గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా చిన్ననాటి నుంచే ఆయనకి సేవాభావం పట్ల ఎంతో మంచి ఆసక్తి కలిగింది. ఆ కథ ఏంటో, ఆ విజయగాథను వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయాన్ని వెతుకుతారు, కానీ కొందరు మాత్రమే మానవత్వాన్ని కాపాడుతారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం గలవారు డాక్టర్ ప్రకాష్ నాయక్ గారు. వజ్రా హాస్పిటల్ హైదరాబాద్లో వారి యొక్క సేవల్ని అందిస్తున్నారు. వారి జీవన ప్రయాణం ఒక స్ఫూర్తి కథ. నిజామాబాద్ జిల్లాలోని ఒక మారుమూల అటవీ ప్రాంతమైన మానాల, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామంలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే కష్టాల మధ్య పెరిగారు. అది రోడ్డు కూడా లేని ఊరు, బస్సు సౌకర్యం లేని చోటు. కానీ తన కలలకి, మనుషుల ఆపదలకు మధ్య తేడా చూపించే పట్టుదల అనే బలం ఆయనకు తోడైంది. ఒకసారి చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్కు వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ చేసిన చికిత్సతో కోలుకున్న తర్వాత గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డాక్టర్ అంటే భగవంతుడు, ఆ భగవంతుని రూపమే డాక్టర్ అని గౌరవంగా చెప్పిన మాటలు విన్న ప్రకాష్ మనసులో ఒక ఖచ్చితమైన భావం ఏర్పడింది. ఆ రోజు ఆయన నిర్ణయించుకున్నారు, ఒకరోజు నేను ప్రాణాలను కాపాడే డాక్టర్ అవ్వాలి అని. ఆ నిర్ణయం ఆయన జీవితాన్ని మార్చేసింది. తన విద్యా ప్రస్థానం అంతా కష్టాలు, నిబద్ధత, డాక్టర్ కావాలనే ఉద్దేశంతో సాగింది. డాక్టర్ కావాలంటే ఇంటర్ బైపీసీ పూర్తి చేసి బీపీటీ, ఎంపీటీ, ఆర్తో చదివి తన కలను సార్థకం చేసుకున్నారు. కానీ ఆయన లక్ష్యం కేవలం డిగ్రీ సంపాదించడం మాత్రమే కాదు. మానవత కోసం వైద్యం చేస్తున్నారు. ప్రతి పేషెంట్లో ఒక మనిషిని చూస్తున్నారు. ప్రతి బాధలో ఒక కుటుంబాన్ని గుర్తిస్తున్నారు. ప్రతి చిరునవ్వులో తన సేవకు అర్థం కనుగొంటున్నారు. మానాల గ్రామం నుండి ప్రారంభమైన ఈ ప్రస్థానం నేడు హైదరాబాద్ నగరంలో వేలాది హృదయాలను తాకుతోంది. ఇది కేవలం ఒక వైద్యుడి విజయగాథ కాదు, ఒక గ్రామం నుండి మన తెలంగాణ రాజధాని హైదరాబాద్కు వెలుగునిచ్చిన సేవా దీపం మన డాక్టర్ ప్రకాష్ నాయక్. అందుకే వీరు అందుకుంటున్నారు అత్యంత ప్రతిష్టాత్మకమైన బల్లెం విశిష్ట పురస్కారం. డాక్టర్ ప్రకాష్ జీ గారికి అభినందనలు. కంగ్రాచులేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.